Must time pass with Chaitu and Kajal only on ETV Plus. Tuesday morning. Good morning. Good morning, Chaitu. Very good morning, Kajal. How are you, Kajal? I'm super fine, Chaitu. చాలా బాగున్నావు కాజల్ ఇవాళ. Thank you so much, Chaitu. ఎందుకు ఇంత బాగున్నావు కాజల్? ఇవాళే కాదు Chaitu, రోజు ఇంత బాగుంటాను Chaitu. కాదు ఇవాళ బాగున్నావు. రోజు ఎడ్డి లెక్కుండే కానీ ఈ రోజు మాత్రం గ్లామర్ అంటే గ్లామర్ కి క్వీన్ అంటారు కదా, ఆ క్వీన్ పక్కన కూర్చొని అలా అన్నా ఉన్నావు. ఎడ్డి లెక్క రోజు వాట్ ఆర్ యు టాకింగ్? Yes, ideal laka రోజు I said the same thing. Yeah. Oh my god, ఎరి లెక్క ఏం కాదు, నేను రోజు బ్యూటిఫుల్ గానే కనిపిస్తాను. ఎలాంటి డ్రెస్ వేసినా ఎలా ఉన్నా కానీ బ్యూటిఫుల్ కాజల్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ విత్ బ్యూటిఫుల్ స్మైల్. ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కాబట్టి, నన్ను చూసి మీరు కూడా నవ్వుతూ ఉంటారు కాబట్టి అందరూ అందంగా అందరూ ఆనందంగా ఉంటారు. చేతు కరెక్ట్ చెప్పావు, నిన్ను చూస్తే నవ్వే వస్తుంది. మరి నువ్వు నవ్వకుండా ఎందుకు అట్లా మన షో చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూనే ఉంటారు, ఎందుకంటే మస్త్ టైం పాస్ ఆల్వేస్ స్మైల్స్ తెప్పిస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ట్యూస్డే మార్నింగ్ మస్త్ టైం పాస్ కి వచ్చేసారు కాజల్ ఇంకా చైతు. కాబట్టి యాజ్ యూజువల్ ట్యూస్డే అనగానే ఆటలతో ఈ రోజు మస్త్ టైం పాస్ చేస్తాం కదా. మరి ఇవాళ మీ అందరితో ఏ ఆట ఆడించిపోతున్నాము? చైతు, ఫోన్ ని తెలుగు ఏమంటారు చెప్పు? ఫోన్ ని తెలుగు దూరవాణి అంటారు. ఫ్లవర్ వాజ్ ని తెలుగు ఏమంటారు చెప్పు? ఫ్లవర్ వాజా? పూల కుండి అంటారు. వాజ్ ని కూడా నేను ఫ్లవర్ పాట్ అడగలేదు చేతు, ఫ్లవర్ వాజ్ అడిగాను. ఫ్లవర్ వాజ్ ఏమంటారంటే పూల వాజ్ అంటారు. తెలుగులో వాజ్ అంటారా? ఇదే ఈ రోజు మనం ఆడబోతున్నాం మస్తు టైం పాస్ ఆట. మేము ఒక వస్తువుని ఇంగ్లీష్ లో చెప్తాము, దాన్ని తెలుగులో ఏమంటారు అని చెప్పేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేయబోతున్నాం, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడగబోతున్నాం. ఇప్పుడైతే కాజల్ నేను అడుగుతున్నాను ఒకే ఒకటి, ట్రైన్ ఏమంటారు కాజల్? ధూమ శకటం. ఓకే, శభాష్. సబ్బుని ఏమంటారు కాజల్? సబ్బే అంటారు. ఇంగ్లీష్ లో సోప్ అంటారు. కాదు, అవును, సబ్బు అంటారు. నేను సబ్బునే అన్నాను, షబ్బు అనలేదు. షబ్బు అంటే నువ్వు, సబ్బు అంటే మనం రుద్దుకునేది. చిన్నప్పుడు అందరు నన్ను సుబ్బు సుబ్బు సబ్బు సబ్బు అని ఏడిపించే వాళ్ళు చేతు. సర్లేమో వద్దు, మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేసి మనకి అసలు అవ్వదు. సో బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్ ఆటలాడుకుంటూ కాజల్ ఇంకా చేతు మస్త్ టైం పాస్ చేయబోతున్నారు. ఎవరెవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళు కాల్ చేయబోతున్నారు కదా. ముందుగా అయితే ఫస్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఆట ఆడుకుంటే రౌండ్ లో సౌమ్యకి. హలో సౌమ్య. ఓ సౌమ్య, ఓ సౌమ్య, హలో సౌమ్య. హలో, హాయ్ సౌమ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఎలా ఉన్నావు సౌమ్య? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం, ఇద్దరం చాలా బాగున్నాం. ఎక్కడి థ్యాంక్ యూ నుంచి? సో మచ్. తెనాలి. మీది తెనాలి, మాది తెనాలి కాదు. మాదేంటో తెలుసా? ఏంటి? మస్త్ టైం పాస్. కాజల్ అని చేతు కేర్ ఆఫ్ మస్త్ టైం పాస్. సౌమ్య, నువ్వు తెనాలి అంటే ప్రత్యూష వాళ్ళ ఫ్రెండ్ సౌమ్య కదా? ఎలా కనిపెట్టానో నిన్న ప్రత్యూషకి ప్రాంక్ చేయించమన్నావు. ఫ్రెండ్ నాకు చెప్పింది మీరు కాల్ చేయండి. అచ్చా, ఓకే. సౌమ్య భలే, ఫస్ట్ కాల్ నువ్వే కనెక్ట్ అయినావు ఇలా ట్యూస్డే మార్నింగ్. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం చేస్తుంటావు సౌమ్య? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ సేమ్, మీ ఇద్దరు ఒకే క్లాస్ ప్రత్యూష ఇంకా నువ్వు? ప్రత్యూష ప్రాంక్ చేస్తే మా ఇద్దరిని గుర్తుపట్టేసింది అబ్బా. కానీ మేము దాన్ని మస్తు తోపులకి స్టార్టింగ్ లో అంతా చేతు ఫుల్ ఆడేసుకున్నాడు, నా వాయిస్ వినగానే గుర్తుపట్టేసింది. నిజమే కదా చేతు, నేను హలా అన్నా కానీ గుర్తుపట్టేసింది తను ఏంటో పాపం. అవునా సౌమ్య, ఇలా ఆటాడుకుందాం రా. మనం మస్తు టైం పాస్ లో ఆటలాడుకుంటూ ఉంటాం కదా ఎవ్రీ ట్యూస్డే, అలాగే ఇవాళ కూడా ఆటాడుకోబోతున్నాం. ముందుగా అయితే నీకు ఒక థింగ్ పేరు చెప్తాము, దాన్ని తెలుగులో ఏమంటారు నువ్వు చెప్పాలి, ఓకేనా? ఇదే ఇవాల్టి ఆట. ఒక వస్తువు పేరు చెప్తాము, ఆ వస్తువు ఒక వస్తువు గురించి చెప్తాము, ఆ వస్తువుని తెలుగులో ఏమంటారు నువ్వు చెప్పాలి, ఓకేనా? ముందుగా నీకు ఇస్తున్నాను పెన్. పెన్నా? పెన్, కలం. నెక్స్ట్ పెన్సిల్. 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 పెన్సిల్ తెలియదు నాకు. ఓకే, కాజల్ అడుగుదాం. పెన్సిల్ ని తెలుగులో ఏమంటారు కాజల్? పెన్సిల్ ని తెలుగులో ఏమంటారు కాజల్? బలపం అంటారు. పుస్తక బలపం అంటారు. పుస్తక బలపం అంటారు. అవును, నిజంగా కాదు. కాదు, ఏమంటారు? పుస్తక బలపం అంటారు. కాదు. నీకు తెలుసా? చెప్పరా పెన్సిల్ ఏమంటారో? చెప్పు. పెన్సిల్ అంటారు. ఏమంటారు పెన్సిల్ ని తెలుగులో?
పెన్సిల్ అంటారు. కాదు, రాంగ్ ఆన్సర్. హలో చిన్నప్పటి నుంచి కూడా మామ నీ దగ్గర పెన్సిల్ ఉందా అనేవాళ్ళం. అవునా? ఆ. అయితే మేము తెలుగులో ఫోను అనేవాళ్ళం. అయితే ఫోన్ కాస్త ఫోను అయిపోతుంది కదా అది తెలుగులో. నీకు అవ్వదేమో, మాకు అవుద్ది. అబ్బా. నీకు ఫోన్ అవ్వదు, మాకు పెన్సిల్ అవుద్ది. ఎనివే సౌమ్య, నువ్వేమైనా అడుగుతావు తెలుగులో మమ్మల్ని, మేము చెప్తాం. నేనా? నువ్వే. ఫ్రిడ్జ్ ని ఏమంటారు? యు మీన్ రిఫ్రిజిరేటర్? ఎస్. యా, రిఫ్రిజిరేటర్ తెలుగులో ఏమంటారు చెప్పు కాదు. నిన్నే కదా చేత అడిగింది, నువ్వే కదా అడుక్కున్నావు. మనల్ని అడిగింది ఫస్ట్ నువ్వే కదా అడుక్కున్నావు. ఓకే, రిఫ్రిజిరేటర్ ఏమంటారు అంటే తెలుగులో ఫ్రిడ్జ్ అంటారా? తెలుసు నాకు. నేను అదే అడిగాను. ఫ్రిడ్జ్ ని తెలుగులో ఏమంటారంటే ఫ్రిడ్జ్ అంటారు. నేను అదే అడిగాను, ఆన్సర్ అది కాదు. అవునా? ఏంటి చెప్పు ఆన్సర్. నాకు తెలియదు. చల్లపరిచే పరికరము అంటారు. చల్లపరిచే పరికరము. దేని చల్లపరిచే పరికరం? దేన్నైనా చల్లపరిచే పరికరము అంటారు. వచ్చిందా ఆన్సర్? ఓకే. ఈ రోజు తెలుసుకుందాం రిఫ్రిజిరేటర్ తెలుగులో ఏమంటారు. మరి కాసేపు షో చూస్తుంటే చెప్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో జాయిన్ అయినందుకు. నీకు ప్రతి మీరు ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా, ఏ పాట కావాలి అడుగు, పాడతాం. మీ ఇష్టం ఏదైనా. మీరు చాలా బాగా పాడతారు తెలుసా, నాకు ఇష్టం మీరు పాడే సాంగ్స్. Thank you so much. ఎవరు బాగా పాడతారు? నువ్వే బాగా పాడతావు కాజల్. నేను కూడా పాడతా కదా. మీరు అని చైతన్య కూడా కలిపితే. నువ్వే తోపులే కాజల్. ఇద్దరికంటే కాజల్ బాగా పాడుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వే తోపుతూ రూమ్స్. ఓకేనా? రెడీ, పాట వేసుకోవాలంట. రెడీ. ఏ పాట కావాలి నీకు? ఏ పాటైనా పర్లేదా? ఏ పాటైనా పర్లేదు. శుభలేఖ రాసుకున్నా ఎదులో ఎప్పుడో, అది నీకు పంపుకున్న కలలో ఎప్పుడో, పుష్యమి పువ్వుల పూజ చేద్దాం. లిరిక్స్ వచ్చా అని బిల్డప్ ఇస్తాడు, ఒక్కటి రాదు. సరే పాట, నీకు ఏదో వచ్చింది. శ్రావణ మన్మథ లేఖ ఒత్తరలో శుభలేఖ రాసుకున్నా ఎదులో ఎప్పుడో, అది నీకు పంపుకున్న కలలో ఎప్పుడో. అది బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. చలో, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఎవరికైనా ఏమైనా చెప్పాలా సౌమ్య? మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పా. తెనాలిలో ఉన్న నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, మా మమ్మీ డాడీకి కూడా. మీ మమ్మీ డాడీకి హాయ్. పెద్ద థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు ఫ్రాంక్ చేశారు. ప్రత్యూషకి స్పెషల్ గా. ఓకేనా? చలో, నీకు బై బాయ్. బాయ్. బాయ్ సౌమ్య. ఇట్ వాస్ వెరీ 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 నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మరి సౌమ్య లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, చైతు కాజల్ మీకు కాల్ చేయాలి అంటే ఏం చేయాలి? 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాం, మస్త్ టైం పాస్ చేసి కనెక్ట్ అయిపోదాం. అండ్ రైట్ నౌ కాజల్, నేను ఒకటి అడగబోతున్నాను. కాజల్, ఫస్ట్ ఫ్రిడ్జ్ ఏమంటారు చెప్పరా? తెలుసుకుందాం. నాకు తెలియదు కదా, ఫ్రిడ్జ్ అంటారు. తర్వాత బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ లో గూగుల్ చేసి చెప్పేద్దాం. అయిపోయింది. ఇప్పుడు నిన్న ఒకటి అడుగుతున్నాను. ఇంగ్లీష్ లో కూడా చెప్తాను నేను, దాని తెలుగులో ఏమంటారు? హలో హలో, నువ్వు నన్ను అడగక ముందు ఫస్ట్ ఫ్లవర్ వాజ్ ఏమంటారో చెప్పు. నాకు తెలియదు. వాళ్ళ కాజల్ ఇంకా చైతు ఆట ఆడుకుంటున్నారు. ఇవాళ ట్యూస్డే కాబట్టి ఆట ఆడుకుందాం రా అంటూ ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఏమాట? చాలా కష్టమైన ఆట. యాక్చువల్ గా ఇవాళ పదాలు చెప్తూ ఉన్నాము, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. అండ్ ఇందాక రిఫ్రిజిరేటర్, ఫ్లవర్ వాజ్, దీనికి వెతుకుతూ 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 గూగుల్ అంతా వెతికేసి ఫైనల్ గా మా భరత్ చంద్, మా డైరెక్టర్ చెప్పిన ఆన్సర్స్ మేము మీకోసం పట్టుకొచ్చేసాము. అంటే క్లియర్ గా చెప్పాలంటే గూగుల్లో కూడా మాకు దొరకలేదు, కానీ మా డైరెక్టర్ భరత్ చంద్ దగ్గర దొరికింది. రిఫ్రిజిరేటర్ ని సర్ది పెట్టా అంటారంట. ఎందుకంటే సర్ది అంటే నిలువుండేవన్నీ పెట్టుకుంటాం కదా, రిఫ్రిజిరేటర్ లో నిల్వించడానికి పడతాం కదా, అందుకని సర్ది పెట్టా అంటారంట. అంటారు కదా, అంటే నైట్ ది పొద్దున తింటాం కదా, అలా సర్ది పెట్టంట. దాంట్లో నాకు కూర్చోబెట్లా అనిపించింది తెలుసా మా భరత్ నా ఆన్సర్ చెప్పగానే. నిన్ను కూడా నిల్వించాలి, లోపల పడేద్దాం అని అనుకున్నాను. బట్ డైరెక్టర్ కదా అలా చేయకూడదు. మళ్ళీ డైరెక్టర్ అలా చేస్తాం అనుకో, ఈ సీట్ లో ఇంకోటి కూర్చోబెడతా. డైరెక్టర్ కదా అలా చేయకూడదు, కానీ ఇలా మాట్లాడొచ్చా చేతు? మాట్లాడొచ్చు, చూసుకుంటాడు, మా భరత్ చంద్ చూసుకుంటాడులే. అండ్ ఫ్లవర్ వాజ్ ఏంటో తెలుసా? మా పీసీఆర్ లో మిథున్ అని ఒక ఆయన ఉంటాడులేండి, అతను చెప్పాడు ఏంటి తొట్ట, పూల తొట్ట అంట. పూల తొట్ట అంటే ఫ్లవర్ వాజా? ఏ స్కూల్ అయ్యా మీది? ఏ స్కూల్ మీది? తొట్టి స్కూల్.
సో ఇలా ఆడుకుందాం రాలో మేము థింగ్స్ పేర్లు చెప్తూ ఉంటాము, దాని తెలుగులో ఏమంటారు అంటే ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆడుకుంటూ ఉంటాం కదా. నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేయబోతున్నాము ఇలా మన ఆడుకుందాం రా షోలో? మహేష్ కి కాల్ చేద్దాం. మహేష్ టెక్స్ట్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేస్తున్నాడు. సో లెట్స్ టాక్ టు మహేష్. హలో, హాయ్ మహేష్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు మహేష్? బాగున్నా, మీరు? చాలా బాగున్నా, అందంగా ఉన్నా. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? లేపల్లి నుంచి. మైసూరా? రేపల్లె. లేపల్లి. లేపల్లి. ఓకే ఓకే. ఎక్కడ? లేపల్లి. లేపల్లి దేపండం దగ్గర. అచ్చా, ఓకే. ఏం చేస్తుంటావు అక్కడ? నేను ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్. అవునా, అయిపోయిందా? 10th కి వచ్చావా? ఇప్పుడు 10th. శబాష్. 9th కంప్లీట్ అయి 10th కి వచ్చినావు. శబాష్. అవును అవును. లేవపల్లిలో అందరూ లేవవా లేవవా అని అడుగుతూ ఉంటారా? లేవపల్లిలో అందరూ లేవవా లేవవా అని అడుగుతూ ఉంటారా? కాదు, ఆ, పడుకో పడుకో అంటారా? కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూ ఉంటారా? లేపుకెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే కాగలంటారు. నిజంగా లేపుకెళ్ళి కింద పడి. ఇందాక ఫోన్ చేస్తారు అనుకున్నాం. ఇందాక ఇప్పుడే కాల్ చేశానుగా. ఇంతకుముందు ఫోన్ చేస్తారనుకున్నాం, ఇప్పుడే ఫోన్ చేశారు మీరు. చూసారా, మీరు అనుకున్నారా మేము చేస్తాము. అదే మరి. చలో, ఈ రోజు మన మస్తు టైం పాస్ లో ఆడుకుంటున్నాము. మేము ఒక పదం చెప్తాము, దాని తెలుగులో ఏమంటారు చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే, రెడీ కదా? నేనే అడుగుతా. కాజలక్కే అడుగుతుంది. నేను మాట్లాడుతా అన్నాడు పక్కన. ఓ, పక్కన ఎవరు? హలో హలో హలో. తమ్ముడు హలో. తమ్ముడు హాయ్ హాయ్. చాలా మంది ఫ్యాన్స్ నాకు ఇక్కడ. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? అన్న పక్కనున్నా. ఉన్నా. హలో హలో. ఇక్కడే ఉన్నా. చెప్పండి చెప్పండి. ఇగో నీకు వర్డ్ చెప్తున్నాను, వర్డ్ కి తెలుగులో ఏమంటారు చెప్పాలి. ఓకేనా మహేష్? ఓకే ఓకే. ఫస్ట్ వర్డ్ ఫైన్. ఫైన్. మనం ఫైన్ కడుతూ ఉంటాం కదా స్కూల్లో. ఫైన్. ఫైన్ ని తెలుగులో ఏమంటారు? ఒక్క నిమిషం. పక్కన డిస్కస్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్. చెప్పు, ఏమంటారు తెలుగులో? ముగ్గురు మాట్లాడుతున్నారు కదా అక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నారు. నీ ఫ్రెండ్ పేరేంటి? డబ్ల్యూ. బబ్లు. బబ్లుకి బబ్లీ హాయ్ చెప్పిందని చెప్పు. సరే, ఇంతకీ ఫీని తెలుగులో ఏమంటారు తెలుసా? ఫీని తెలుగులో ఏమంటారో తెలుసా? ఫీ. ఫీ కాదు, ఫీ. ఫీజు కడతాం కదా, ఫీజ్. హలో. మనం ఫస్ట్ ఫైన్ అసలు నువ్వు ఆడడంలో ఇంట్రెస్టెడ్ గానే లేవు కదా. నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. బుల్లెట్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. మా స్వీటీకి హాయ్ చెప్తారా? నీ స్వీటీకి స్పెషల్ హాయ్. ఇంకా అంటే కుక్క పిల్ల? కాదు కాదు, నా పిల్ల. ఓ, నీ పిల్ల. ఓకే, నీ పిల్లకి స్పెషల్ గా హాయ్. 10th క్లాస్ కి పిల్ల. ఓ శబాష్. సరే, చెప్తావా లేదా మీనింగ్? తెలుగులో ఏమంటారు ఫైన్ ని? తెలియదు. ఓకే, తెలుసుకోవడానికి మస్తు టైం పాస్ చూస్తుండు. ఓకే, నువ్వు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్. ఇప్పుడు పాట పాడాలి. పాట పాడాలా? పాడు. ఏం పాట పాడాలి? హలో, మొత్తం పాడు సరిగ్గా. హలో హలో. చెప్పు తమ్ముడు. హాయ్ హాయ్ అక్క. ఇక్కడ హాయ్ హాయ్ వింటున్నా, చెప్పు. వేరే నెంబర్ అండి. సాధ్య పనికి ట్రై చేసినా, అక్కడ కలవలేదు. ఓకే. హలో హలో. ప్లీజ్ అక్క, ఇగో మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తారు. చాలా మంది ఉన్నారు, 15 మెంబర్స్ ఉన్నారు. నీ ఫ్రెండ్స్, నీ 15 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. కాజల్ తరపున, చైతు తరపున. ఓకే. ఇంకో మౌనిక అనే అమ్మాయికి హాయ్ చెప్పండి ప్లీజ్. స్వీటీకి, మౌనికాకి ఇద్దరికి హాయ్. హాయ్ చెప్పండి. మేము చాలా అసలు ఇప్పటి నుంచి ఒక 3 days నుంచి ట్రై చేస్తున్నాం, చదవట్లేదు. డిజిటల్ వస్తుంది. ఇవాళ కలిసింది. కాజల్ చైతన్య కాల్ చేశారు. మస్తు టైం పాస్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. బబ్లు, చెప్పండి. మీరు 15 మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ కలిసి ఒక పాట పాడండి. నేనైతే వాడుతా, వాళ్ళందరూ బిజీగా క్రికెట్ ఆడుతున్నారు. సరే, పాడు. ఇగో పాటనా?
ఇగో మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు సార్, ఇలాంటి గట్టిగా ఆగిపోతారు సార్ ప్లీజ్. మాట్లాడతా అంటున్నారు. హలో మా మస్తు టైం పాస్ నుంచి అందరికి హాయ్ మనం చెప్పాలంట వాళ్ళకి అందరికి. హలో మా మస్తు టైం పాస్ నుంచి మీ అందరికి కూడా హాయ్. ఇంకొకసారి మా మస్తు టైం పాస్ నుంచి మీ అందరికి హాయ్. ఓకే Thank you so much for joining with us, Bablu. చలో బాయ్. బాయ్ బాయ్. అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. అదిరా లైఫ్ అంటే నిజంగా. చక్క స్కూల్ లైఫ్ లోనే మంచిగా ఉండే. 10th క్లాస్ అయినా 9th క్లాస్ అయినా 8th క్లాస్ అయినా ఎప్పుడు కానుకుంటే అప్పుడు క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు క్రికెట్ ఆడాలి అంటే ఎలా పర్మిషన్ కదా వంగాలి కదా. ఎందుకుండే ఆడితే ఇలా ఉండేవాడివి కాదు చేతు, అప్పట్లో కూడా ఆడేవాడివి కాదు. మరి ఏం చేస్తాను కూర్చొని కమాన్ 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 ఎంకరేజ్ చేసేవాడిని. అమ్మ నన్ను ఆట ఆడుకోవడంలో బిజీగా ఉండేవాడివి నువ్వు. దానికి కూడా కష్టపడేవాడిని. తయారయ్యావు. నీకెలా తెలుసు అమ్మ నాన్న ఆట? చెప్పావు గాను నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అమ్మ నాన్న ఆట ఏంటో. చెప్పు అమ్మ నాన్న ఆట అంటే ఏముంది, కూర్చుని ఆడుకోవడం అంతే. నువ్వు అమ్మ నేను నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నా, అవసరం లేదు. ఇద్దరు అమ్మ నాన్న ఆట ఆడుకుంటాం. ఆట ఆడుకుందాం రా అంటూ కాజల్ ఇంకా చైతు ట్రాన్స్లేషన్ గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మీకు తెలుసా ఇందాక ఫీజు అంటే ఏంటి, ఫైన్ అంటే ఏంటి, ఫీజ్ ని ఫైన్ ని తెలుగులో ఏమంటారు అని అడిగాము. మీకు ఆన్సర్ తెలిస్తే facebook.com/masttimepaass పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసామన్నాం కదా. చాలా చాలా ఆన్సర్స్ వచ్చాయి, కానీ రైట్ ఆన్సర్ ఏంటి? అమ్మ నాన్న ఆట ఆడుకున్నాక అప్పుడు మాకు తెలిసింది. మాట్లాడినవాను మాతో మమ్మల్ని మాట్లాడించినట్టు చూస్తున్నారు కదండి షోలో, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో తెలుసుగా మీకు. రెడీ. ఫైన్ ని ఫీజు ని తెలుగులో ఏమంటారో ముందు మీకు చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసి వాళ్ళని ఇంకొకటి అడగబోతున్నాము. ముందుగా ఫైన్ ని ఏమంటారు అంటే చలనా అని హిందీలో అంటారు, తెలుగులో వృత్తము అని అంటారు. ఏమంటారు? వృత్తము అంట, ఫీజు ని రుసుము అంటారు. ఫీజు ని రుసుము అంటారు. ఫైన్ ఏమంటారు చెప్పు? చలానా అని. అది సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట, చలానా అని. సో హిందీలో, సాంస్క్రిట్ లో, తెలుగులో కూడా చలానా అని అంటారు. చలానా అని చెల్లించుము అని అంటారు కదా. చలానా కాదు, చందాల మోహన్ దానా జరిమానా అంటారు. ఓకే, హౌ డేర్ యు సే దట్? ఐ హావ్ దట్ డేర్. నీకు అంటావు కదా నువ్వు, ఐ హావ్ దట్ అంటావు కదా. ఇవి ముష్టిముఖమాడా. ఇందాకేమన్నా ఏంటి ఆ తిట్టు మర్చిపోయా. చలానా ఉండు, క్లాస్ వచ్చినట్టు చెప్పినాను. చలానా కాదు, చండాల మోహన్ దానా జరిమానా అంటారు. నువ్వే చండాలపు మొహమోడివి, తొక్కల మొహమోడి, బీప్ మొహమోడివి, డాష్ మొహమోడివి, చుంచు మొహమోడివి, పందు మొహమోడివి, అన్ని మొహాలు నీవే. కాజల్ మొహమోడి కూడా నేనే. ఓకే, కాజల్ మొహంది ఈ వరల్డ్ అని ఒక్కతే ఉంది. దట్స్ మీ. బ్యూటిఫుల్. ఓకే, ఈ సెప్టెంబర్ కంటిన్యూ అయితే ఉంటుంది. బట్ రైట్ నో మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే వీఆర్ కాలింగ్ మిథున. రాజమండ్రిలో ఉండి అక్కడి నుంచి మెసేజ్ చేసిన మిథునాకి మనం ఇప్పుడు కాల్ చేసి మాట్లాడబోతున్నాం. మాట్లాడిపోతూ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ మిథునా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? మేము కూడా అలాగే ఉన్నాం. అవునా? మీకు 2 కాళ్ళు 2 చేతులు అవన్నీ ఉన్నాయా? ముక్కు కూడా ఉంది, దాని వెనక ఇంకోటి జుట్టు కూడా ఉంది. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాజల్, ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నందుకు. ఏం చేస్తుంటావు మిథున? నేను ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నాను. సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు నువ్వు ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఎలా అనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు, ఎలా జరిగింది? బేసికల్లీ నా గోల్ వచ్చేసి MBBS చేయాలని. బట్ అనుకోకుండా నా సెకండ్ ఇంట్రెస్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ మీద పెట్టాను అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ లో వచ్చాను. అయినా దానికి దీనికి అంత తేడా ఏం లేదు. MBBS చేసి ఉంటే మనుషులు కుట్టేదానివి, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే బట్టలు కుడుతున్నావు, అంతే తేడా. ఎంత స్మార్ట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే డాక్టర్ అయితే నువ్వే కుట్టాలి, ఫ్యాషన్ డిజైనర్ అయితే పనులకు కుట్టించవచ్చు. పాసిబిలిటీ ఉందని ఇందులోకి వచ్చేసాను. సూపర్. మనం ఎందుకు పని చేయడం, మనం వేరే వాళ్ళతో పని చేయించుకుందాం, మనం డిజైనింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అంతేగా? అంతే. చలో, ఎప్పుడు కాజల్ అంతే కదా, ఎప్పుడు చైతు కాజల్ కి నువ్వు డ్రెస్సులు డిజైన్ చేస్తున్నావు? ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు వచ్చేమంటారా? వచ్చాయి, దమ్ముంటారా నువ్వు అసలు? ఇప్పుడు
ఇద్దరు పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేయండి, వచ్చి కలుస్తాను. తప్పకుండా. ఫర్దర్ గా డిజైన్ చేస్తాను. డన్ ఫిక్స్ అయిపోదాం. అప్పుడు మా షో తర్వాత లాస్ట్ నీకు ఇస్తాం డ్రెస్ కర్టసీ బాయ్ మిథున రాజమండ్రి అనేస్తాం. అక్కర్లేదబ్బా, మీకు డ్రెస్ డిజైన్ చేసి ఛాన్స్ ఇస్తే చాలు నాకు. ఇష్టం, తప్పకుండా తీసుకో. నా సైజులు కావాలంటే మా డైరెక్టర్ చెప్తారు, తీసుకో. ఎందుకు? కాంటాక్ట్ లో చేస్తారా? ఈ size చెప్పిన ఎక్స్ట్రా లార్జ్. ఎక్సెల్. ఓకే. టాపిక్ విషయానికి వచ్చేద్దామా? ఓకే ఓకే ఓకే, చెప్పండి. నువ్వు ఇందాక డాక్టర్ ఫ్యాషన్ డిజైనర్ అన్నావు కాబట్టి నాకు అవే అడగాలనిపిస్తుంది, కానీ నాకు కూడా తెలియదు, నీకు తెలిసినేమో అడుగుతాను. ఓకే. ఈ రోజు అసలు ఆట ఏంటి అంటే చెప్పు అదే క్లియర్ గా. అడుగుతాను, ఫస్ట్ అడిగేసి. కవరింగ్ వద్దు కాదు, చెప్పు క్లియర్ గా. డాక్టర్ ని తెలుగులో ఏమంటారు? ఏంటి? డాక్టర్ ని తెలుగులో ఏమంటారు? వైద్యుడు. Right answer. ఇవాళ మస్తు టైం పాస్ లో ఆట ఆడుకుందాం రా అంటూ ఆట ఆడుతూ ఉన్నాము. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చి వాటిని తెలుగులో ఏం చెప్తారు అని అడుగుతున్నాం అంతే. అవునా? నేను గెలిచాను కదా. గెలిచావు. ఇంకొక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేస్తే గెలిచేస్తావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాషన్ డిజైనర్ ని ఏమంటారు? ఏంటి? ఫ్యాషన్ డిజైనర్ ని తెలుగులో ఏమంటారు? తెలుగులో అంటే చెప్పనా? ఫ్యాషన్ ని తెలుగులో ఏమంటారు? వయ్యారి అంటారు. వయ్యారి భామ అంటారు. ఏంటంటే వయ్యారి భామ అంటారు అనుకుంటున్నాను నేను. అవునా? కాదు, దానికి ఏదో పర్టికులర్ మీనింగ్ ఉంది, కానీ ప్రజెంట్ ట్రై కావట్లా. ఫ్యాషన్ డిజైనర్ ని తెలుగులో ఏమంటారు అంటే బట్టలు కుట్టే వ్యక్తి అంటారు. అలా కాదు, దుస్తులు. దుస్తులు తయారు చేసే వ్యక్తి. తయారు చేశాను కూడా ఉండదు, కొత్తగా క్రియేటివిటీనా అంటారు తెలుగులో. కళ. కళ. బట్టల కళాత్మకుడు. సంభా వస్తుంది, నాకు పెద్ద ఐడియా లేదు. అదే బట్టల కళాత్మకుడు. మన ముగ్గురిని తంతారు ఇప్పుడు తెలుగు బాగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తాపేద్దాం మనం. నువ్వు గెలిచావు కాబట్టి, కాజల్ ఓడిపోయింది కాబట్టి కాజల్ కి నువ్వు ఒక టాస్క్ ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వండి. కాదు నువ్వు గెలిచావు కదా, కాజల్ ఓడిపోయింది, కాజల్ కి ఏమైనా టాస్క్ ఇవ్వు. నువ్వు నాకివ్వు. నువ్వు ఫేమస్ యాంకర్ ని ఇమిటేట్ చేయాలి, సుమా గారిని. సుమా గారిని నేనా? సచ్చావు పో. సుమా గారు చూస్తే అంతే, ఇంక ఒంగబడతాం. రెడీ 3, 2, 1 గో. సుమా గారిని ఇమిటేట్ చేయాలంటే యాక్చువల్ గా సుమా గారు అసలు చాలా బాగా మాట్లాడతారు. సో సుమా గారిని ఇమిటేట్ చేయడం అంటే చాలా కష్టం అన్నమాట. సుమా గారు ఇట్లా కూడా చేయరు, ఇట్లా అంటుంటారు ఎక్కువ. అవునా? ట్రై టు అన్నా, నీకు చెప్తున్నాను. లోపల అంటే ఎవరు ఆయన? నిన్న చెప్పావు కదా చేతు. ఓ యాంకర్ ఒక షూ ఇంకో షూ వేసుకుంటారు ఆయన. నేను ఆయన్ని ఫాలో, నేను ప్రదీప్ ని రవిని బాగా ఫాలో అయితే వాళ్ళని ఇంప్రెట్ చేయమంటే చేస్తా. ఓకే, ప్రదీప్ అయితే ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకో, మీరు చాలా అందంగా ఉన్నారంటే థ్యాంక్ యూ ఇలా గోరుకుంటూ ఉంటాడు. ఇంకా రవి విషయానికి వస్తే ఎప్పుడు గడ్డం గీక్కుంటూ ఉంటాడు అంతే. అవునా? ఈజీగా చేస్తా కదా. లాస్ట్ టైం చేయమంటే లాస్ట్ టైం చేస్తా నేను. లాస్ట్ ఇయర్ ఇంప్రెట్ చేయాలంటే ఇంతే నవ్వుతూనే ఉంటుంది కదా లాస్ట్ ఇయర్, అది ఇంప్రెషన్. ఓ, నన్ను ఇమిటేట్ చేయాలన్నా అంతే, లాస్ట్ ఇయర్ ఇమిటేట్ చేయాలన్నా అంతేనా? లాస్ట్ అంటే పెద్దగా నవ్వుతుందని జనాల్లో ఫిక్స్ అయిపోయింది అంటున్నాను. అవును, లాస్ట్ ఇయర్ అంటే స్మైల్ అంటే లాస్ట్ ఇయర్. యాక్చువల్లీ కాజల్ కి లాస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్నిటికీ నవ్వుతూ ఉంటుంది, కాజల్ ఒక పదం చెప్పి నవ్వుతూ ఉంటుంది. బాగుంటుంది కదా స్మైల్. ఎగ్జాక్ట్లీ, ఇద్దరు స్మైల్స్ చాలా బాగుంటూ ఉంటాయి. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ ఇద్దరు యాంకరింగ్ కి నేను పిచ్చి ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. ఏది మమ్మల్ని ఇంప్రెట్ చేయ నువ్వు పేరుంటే అట్లీస్ట్ లాస్ట్ లో అయినా మిథునానే నేను మాత్రం ఉంటది, చూసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ ఇక్కడ రాసుకుంటున్నా మిథున. థ్యాంక్ యూ. ఎక్కడ రాసుకున్నా అడగలేదు. ఎక్కడ రాసా? నా గుండెల్లో రాసిన మిథున. చాలు చాలు, ఈ జీవితం కింద చాలు. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బై బాయ్.
బాయ్ బాయ్. బాయ్ మిథున, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. రాబోయే కాలానికి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోయి మంచిగా సక్సెస్ఫుల్ గా ఉండాలని, ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూర్ చేయాలని, మా అందరికి మంచి మంచి బట్టలు కుట్టి డిజైనింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరెవరి పేర్లు అయితే చెప్పిందో, సుమ గారు, ప్రదీప్, రవి, లాస్య, నీకు, నాకు అందరికి బట్టలు కుట్టేయాలి, మంచిగా డిజైన్ చేయాలి, మేము వేసుకొని డ్రెస్ కొట్టేసి బై మీద నా రాజమండ్రి అని చెప్తాము. ఇంకా సరదాగా ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. మనం ఆట ఆడుకుందాం స్పెషల్ మస్తు టైం పాస్. సింపుల్ గా వాళ్ళు ఒక వర్డ్ అడుగుతున్నాము, దాన్ని తెలుగులో ఏమంటారు అని అడుగుతూ ఉన్నాము. ఇప్పుడు కాజల్ని నేను ఒకటి అడగబోతున్నాను. నేను అడుగుతాను, హెల్మెట్ ఏమంటారు తెలుగులో? దాన్ని ఏంటో అంటారు చేతు, శిరస మంచి నమస్కరించి నాకు శిరస్ అలాగే అంటుండి. లోపు నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దాము, తనకి అడుగుదాము హెల్మెట్ ఏమంటారో. చూస్తాం మీరు కూడా హెల్మెట్ ఏమంటారో తెలుసా? హెల్మెట్ ఏ హెల్మెట్ చేతు అంటే నెత్తి మీద పెట్టుకునే హెల్మెట్. ఓకే, హెల్మెట్ ఏమంటారు? హెల్మెట్ ఒక్కటే ఉంటుంది నెత్తి మీద. హలో, చాలా మంది హెల్మెట్ నెత్తి మీద పెట్టుకోకుండా బైక్ మీద పెట్టుకొని వెళ్తున్నారు. ఓకే, నీ క్యాప్స్ ని కూడా హెల్మెట్స్ అంటారు చేతు. ఎగ్జాక్ట్లీ, నీకు బుర్ర ఉంది కాజల్, బాగా వాడుతున్నావు. నీ క్యాప్ ని నీ క్యాప్స్ అంటారు, హెల్మెట్ అనరు. నీకు అక్కడ కూడా లేదు చేతు. హెల్మెట్ అంటారు కాజల్, అందరు చేతు. ఏదన్నా సేఫ్టీకి వాడే వాటిని హెల్మెట్ అంటారు. ఏం కాదు, నెత్తి మీద పెట్టుకునేదే హెల్మెట్ అంటారు. అవును చేతు. నో కాజల్, సి నీకు ఇక్కడ ఎల్బోస్ వస్తాయి కదా క్యాప్స్, వాటిలే హెల్మెట్ అంటారు. నీ క్యాప్స్ ఎల్బో క్యాప్స్ అంటారు. క్యాప్స్ అంటారు, బట్ ఆల్ టుగెదర్ అవన్నీ కూడా హెల్మెట్ ఫ్యామిలీకి సంబంధించినవే. కానీ వాటిని హెల్మెట్స్ అన్నారు చేతు. మేము అంటాం కాజల్. నువ్వు అంటే చలో, కాల్తో ఫైటింగ్ కాదు కానీ నెక్స్ట్ కాలర్ కాల్ చేద్దాము. హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు కనుక్కుందాము. సో వి కాలింగ్ సాయి. సో లెట్స్ కాల్ సాయి. హాయ్ సాయి. హాయ్ సాయి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. బాగున్నారా? చాలా బాగున్నాం సాయి, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. ఎక్కడి నుంచి? మీ దయ వల్ల. మా దయ ఏముంది సార్? అంత మీ దయ, మీ దయ మా ప్రాప్తం. అంతేనండి. అంతే. అంటే డైలాగ్ లో కొంచెం మిస్ అయిందండి. ఏం మిస్ అయిందో? అది మీరు చెప్పారు కదా, ఆ డైలాగ్ కొంచెం నాకు రాలేదు, అంతే మిస్ అయింది. మీరు చెప్పారుగా. కాదు, మీ దయ, మా దయ ఏం లేదు. మీ దయ మా ప్రాప్తం. మా దయ మీ ప్రాప్త. మీ దయ మా ప్రాప్తమే. మా దయ ఏముంది చెప్పండి? లేదు కదా. సరే, మీ దయ ప్రాప్తం ఆపుతారు, కొంచెం పక్కన పెట్టండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సాయి? విజయవాడ నుండి. ఏడా విజయవాడలో? కృష్ణలంక. అచ్చా, ఓకే ఓకే. ఏం చేస్తుంటావు అక్కడ? నేను ఆటో తాగుతానండి. సర్వీస్ ఆటోనా, ఓన్ ఆటోనా? గ్రీనా ఎల్లోనా? నాగా వెళ్ళానండి. డీజిలా పెట్రోలా? గ్యాస్, ఎల్పిజి. పెట్రోల్ ఉండదండి, డీజిల్. కామెడీగా మారుతున్నారు మీరు. కామెడీ చేస్తా అంటారు నువ్వు. పెట్రోల్ ఉండదా? ఉంది, అది కాకపోతే చిన్నదండి కదా. అదే మాదేదో మాకు తెలియదు కదా. అదే రెండు ఉంది కదండి. గ్రీన్ అంటే చిన్నది, ఎల్లో అంటే పెద్దది. నాకు తెలిసి గ్రీన్ అంటే సిఎన్జి, ఎల్లో అంటే పెట్రోల్ గానీ డీజిల్ గానీ. నాది డీజిలేనండి. అదే అడుగుతున్నానండి. సో బాగా ఇస్తుందా మైలేజ్? బాగా సంపాదిస్తున్నారా? ఏం లేదండి, తక్కువ. ఇప్పుడు వేసవకాలం కదా. మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వనా? ఏమండి? మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వనా అంటున్నా. చెప్పండి. ఇప్పుడు జనాలు ఎక్కువగా క్యాబ్స్ ఎక్కుతున్నారు బాగా. అవునండి. విజయవాడలో కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా, మీరు కూడా క్యాబ్ తీసేసుకోండి. టాక్సీ తీసుకోమంటారా? టాక్సీ తీసేసుకోండి. నెలకి 60,000 సంపాదిస్తున్నారు ప్రతి డ్రైవర్, టాక్సీ ఉన్న డ్రైవర్. నెలకు 60,000? అవునండి, నిజం అని చెప్తున్నారు. ఎంత సంపాదిస్తారో తెలీదు. అరే నిజంరా, నిజంగా సంపాదిస్తున్నారు 60,000. చేయాలరా బాబు. ఓకే, మాకే వస్తుంది ఇక్కడ 30,000. చాలు కదా, ఆటో డ్రైవ్ వేసుకుంటే 30,000 నెలకి సంపాదిస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం అవసరం మాకు, ఈ వస్తే చాలు. అదే బాగా సంపాదించుకోండి, మస్తు టైం పాస్ చూస్తూ ఉండండి, చాలు జీవితానికి. మీరు మస్తు టైం పాస్ చేస్తా ఉంటున్నాయండి. డైలీ మీ ప్రోగ్రామ్ అట్లే తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నీ ఆటోలో ఏ హీరో హీరోయిన్ పిక్చర్స్ ఉంటాయి? నాగా ఓ పక్కన అనుష్క, ఒక పక్కన తమన్నా. తమన్నా నా ఫేవరెట్. పాపం త్రిషాని ఇంకో పక్కన వేస్తాయి. అనుష్క నా ఫేవరెట్ ఉంది. అనుష్క నీ ఫేవరెట్, మీ ఇద్దరు ఫేవరెట్ ఉన్నారు. ఓకే, మా ఫేవరెట్ మా దగ్గర ఉంది. కూల్. ఫేవరెట్ లేరు కదా. మీ ఫేవరెట్ లేదుగా, మా ఇద్దరు ఫేవరెట్ అంతే ఉంది. నా ఫేవరెట్ నా దగ్గర ఉంది కదా, మీ దగ్గర లేకపోయినా పర్లేదు. ఇవాళ ఆట ఆడుకుంటున్నాము. సో ఆట ఆడేస్తావా నువ్వు కూడా?
అర్థం వస్తుంది చెప్తాను. తెలుగులో ఒక పదం ఇంగ్లీష్ లో ఒక పదం చెప్తాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పాలి. అంటే నేను చదువుకోలేదు కదండి. పర్వాలేదు, వస్తుంది, తెలుగే కదా, మాతృభాషే కదా. చెప్పండి. ఓకే, నీకు సంబంధించిందే అడుగుతాను. చెప్పండి. ఓకే, ఆటో ఉంది కదా, నువ్వు డ్రైవ్ చేస్తావు కదా ఆటో. అవునండి. ఆటోని తెలుగులో ఏమంటారు? ఉషానా? రిక్షా అంటారా? రిక్షానా? కాదన్నా, మరేంటి? త్రిచక్ర వాహనము. నేను అంటే కాదు, అలాగా త్రిచక్ర వాహనము అంటారు. అలాగే ఆటో రిక్షా అని కూడా అంటారు, కానీ రిక్షా అని మాత్రం అంటారు. అంటే అంటే రిక్షా కూడా అంతే కదా, మూడే కదా. అవునవును, అందుకే ఆటో రిక్షా అంటారు దీన్ని. ప్రీవియస్ అంటే మీరు రిక్షా అనేవాళ్ళు, ఎక్కడైనా మాకు పొద్దుగొట్టింది. అదే అప్పుడు ఏమనాలి తెలుసా? ఇంధనపు రిక్షా అనాలి. ఇంధనపు రిక్షా అనాలి. చలో బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ మా షో చూసి ఇలా జాయిన్ అయినందుకు. మంచిగా తిరగండి, విజయవాడలో అందరినీ బాగా తిప్పండి. ఓకే, అట్లాగేనండి. ఎవరికన్నా ఏమైనా చెప్పాలా? మాకు శ్రీను, నందు, అనిల్ హాయ్ చెప్పండి. శ్రీను, నందు, అమీరు, అనిల్ వీళ్ళందరికీ స్పెషల్ హాయ్. కాజల్ ఇంకా చైతు తరపు నుంచి స్పెషల్ 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 గా సాయి తరపు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. చలో బై బై సాయి. థ్యాంక్ యూ. వావ్, ఫ్యాషన్ డిజైనర్స్ కాల్ చేస్తున్నారు, ఆటో డ్రైవర్స్ కాల్ చేస్తున్నారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్ తో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆటో రిక్షా అంటే గుర్తొచ్చింది చేతి, అంతకు ముందు నువ్వు హెల్మెట్ అన్నావు కదా, శిరస్సు ఏమంటారు దాన్ని? శిరస్సు హెల్మెట్ ఏమంటారు తెలుగులో? శిరస్సు వంచి నా కాలాకి పాదాభివందనం పెట్టాలా చేతు? నేను పెట్టా, వదిలేసి అయితే. ఓకే, చూస్తున్నాం మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా. సింపుల్ గా కింద కనిపిస్తుంది కదా మీకు నెంబర్ 7732077321. ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి, మేము మీకు కాల్ చేస్తాం. లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి, మేము మీకు కాల్ చేస్తాం. ఇంకా పర్సనల్ గా మాతో టచ్ లో ఉండాలి అంటే గనక మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. కాజల్ ఇంకా చేతు ఇవాళ ఆట ఆడుకుందాం రా అనుకుంటూ ట్రాన్స్లేషన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. చాలా మందితో కనెక్ట్ అవుతూ ఉన్నాం. అండ్ ఇప్పుడు అలా కనెక్ట్ అవుతాము ఎవరితో అంటే మాహివే మాహివే ఓ మాహియా ఓ మాహియా ఓ మాహియా ఓ మాహియా. చేతు ఇది మాహికి కాల్ చేస్తున్నాం కదా, అందుకే మాహియా. హాయ్ మాహి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సూపర్ చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి మాహి? బెంగళూరు. బెంగళూరు లోనే ఉన్నావా? బేసిక్ గా ఇక్కడ ప్రాపర్ చిత్తూరు డిస్ట్రిక్ట్. పేరేంటి? ఓయ్, నా పేరు శారద. నీ పేరు శారదానా? మాహి ఎవరు మరి? హస్బెండ్. అచ్చా, ఓకే. మహి గారు మెసేజ్ చేశారా? మీరు కాల్ చేసి మీరు మాట్లాడుతున్నారు. మీరేం చేస్తుంటారు శారదా గారు? ఓకే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతామండి. మేము మాట్లాడుకుంటూ ఉన్నాము, మేము ఇంగ్లీష్ లో ఒక పదం అడుగుతాము, దాన్ని తెలుగులో ఏమంటారు చెప్పాలి. ఓకే ఓకే. హౌస్ వైఫ్ ని తెలుగులో ఏమంటారు? హౌస్ వైఫ్ ఏమంటారంటే తెలుగు. అయ్యో, చాలా అనొచ్చు. ఇల్లాలు అనొచ్చు, గృహిణి అనొచ్చు, ఇంటి భార్య అనొచ్చు. హౌస్ వైఫ్ ఇంటి భార్య, ఇంటి భార్య అట్లా కూడా ఉంటారా చేతు? మహి గారు ఏం చేస్తారండి? ఓకే, మేము మహి గారిని అడిగామని చెప్పండి. ఓకేనా? చలో అండి, బాయ్. చెప్పాలా? Alright, once again thank you so much. మహి గారు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ వైఫ్ శారద గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడితే మాకేంటి, మస్త్ టైం పాస్ అయిందా లేదా అనేది. హౌస్ వైఫ్ ని లిటరల్లీ తెలుగులో ఏమంటారు అంటే కాజల్? గృహిణి గాని ఇల్లాలు గాని అంటారు. నువ్వు చెప్పినట్టు ఇంటి ఇల్లాలు అలా అన్నారు. నువ్వు చెప్పిందే కాబట్టి మేము చెప్పింది అసలు కరెక్టే కాదు, మా మాల్కి ఏమి రాదన్నట్ట. అవును, ఇందాక హెల్మెట్ అంటే ఏంటి అన్నావు, శిరస్రవణం ఈజీయే, ఊరికే కావాలని కామెడీ చేశాను. మా భరత్ చెప్పాడు, దానికి పాప కవరింగ్. చేతుకి కూడా భరత్ చెప్పాడు. ఏది ఇంటి ఇల్లాలనా? శిరస్రవణం. నాకు అసలు ఇంకా తెలియదు శిరస్రవణం అని. నాకు తెలియకుండా నేను అడిగినాను. చూసారా, చేతు అడిగే క్వశ్చన్స్ అన్ని తెలియకుండా అడిగేస్తూ ఉంటాడనమాట. అవును, పాయింట్ నోట్ చేసుకోండి. కానీ అది కూడా నీకు తెలియదు కదా. సరే, ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, క్లియర్ గా చెప్పు. ఓకే, వాటర్ బాటిల్ తెలుగులో ఏమంటారు? నీళ్ళ దాంట్లో ముంచి పడేస్తుంది. నీళ్ళ డబ్బా. బాటిల్ కాజల్, డబ్బా ఎలా అవుతుంది? సీసా కాదు, నీళ్ళ డబ్బానే అంటారు. చేతు సీసానే అంటారు, పిచ్చి. హలో, గాజుదైతే అప్పుడు సీసా అంటారు.
నేను వాటర్ బాటిల్ అన్నాను కానీ అది ప్లాస్టిక్ బాటిల్ గాజు బాటిల్ అని అడగల. వాటర్ బాటిల్ ని తెలుగులో రైట్ ఏమంటారు? ఆన్సర్ చెప్పానా లేదా? చెప్పాను కదా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకింత రాద్ధాంతం చేస్తాడు? నువ్వు భలేదానివే. ఎవరు చేస్తున్నారు ఇక్కడ రాద్దాంతో? ఎవరు చేస్తారో అర్థమవుతుంది కదా మీకు. చలో నిఖిల్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో వీ హావ్ టు కాల్ నిఖిల్. సో లెట్స్ కాల్ నిఖిల్. నిఖిల్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు హీరో నిఖిల్ గుర్తొస్తాడు. నాకు నిఖిల్ అనగానే ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఎవరు? హీరోనే గుర్తొస్తాడు. హాయ్ నిఖిల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. అండ్ మీ యాంకరింగ్ చాలా బాగుంటది. thank you so much, స్టార్టింగ్ రావడం మమ్మల్ని అలా అన్నాం అనుకో, మేమే చెప్పించుకున్నాం అంటారు. రాకూడదు. ఏం చేస్తుంటావు? నేను మహారాష్ట్రలో ఏజీబీసీ చేస్తున్నాను. ఓకే, ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా? కంటిన్యూ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆబ్వియస్లీ. అవును. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దగ్గర థర్డ్ ఇయర్ కాదు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోసారి పోవాలంటారా? అదే అడుగుతుంది. చెప్పు. మీ పేరేంటి? మీ పేరు? ఎవరి పేరు? అమ్మాయి పేరా అబ్బాయి పేరా? అబ్బాయి పేరు ఎవరైనా అడుగుతారా? అబ్బాయి పేరేంటి చెప్పు. అబ్బాయి పేరు ఇద్దరి పేర్లు తెలియదు. కార్తీక్ కదా? కార్తిక్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నేనే ఆ కార్తిక్ ప్రాంక్ కాల్ చేసాను. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయి పేరు మర్చిపోయా, గుర్తుకు చేస్తారు. ఇప్పుడు అనుకుంటారు జనాలంతా నిజంగా వీళ్ళే డబ్బులు ఇచ్చి పెంచుకుంటారు వీళ్ళు అని చెప్పి. రాగానే యాంకరింగ్ బాగుంటుందని చెప్పి కనీసం పేర్లు కూడా తెలియకపోతే ఎలా? కాజల్ చైతో. హలో, కాజల్ చైతు. కాజల్ చైతు. నైస్ నేమ్. ఏ నిఖిల్, కావాలని చేస్తావు కదా ఓవరాక్షన్ నువ్వు కాజల్ నేర్పించడానికి. అవును అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పాలన్నమాట యాంకరింగ్ బాగుంటదని. నువ్వు అనవసరంగా అడిగినావు, అందుకే ఇంత ఇజ్జత్ చేసిండు. మనకి తెలుసు పేర్లు. నేనేం అడగను. నేను అలిగా బుంగమూతి పెట్ట. దరిద్రంగా నా పూర్తి. ఏంట్రా సారీ అంట. ఏ నెవర్ మైండ్ బాబాయ్. ఓకే నిఖిల్, ఈ రోజు మస్తు టైం పాస్ లో ఆటాడుకుంటున్నాము. మేము ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్తాం, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్పాలి. ఓకే? చెప్తాను. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అలాగే సేఫ్టీ పనులు చూసుకోవాల్సినప్పుడు మనం వాడేటువంటి థింగ్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు? హెల్మెట్ ని శిరస్త్రాణము. ఏ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హౌ అంటే నాకు తెలుగు అంటే ఇష్టం, బాగా తెలుగు నేర్చుకుంటా. అయితే ఇంకో వర్డ్ అడుగుతా. చెప్పేస్తావా అయితే? అడగండి, చెప్తాను. నాకు ఇందాక నుంచి రావట్లేదు. రెఫ్రిజిరేటర్ అంటే రావట్లేదు, అంటే ఈ వర్డ్ కి మీనింగ్ రావట్లేదు తెలుగులో. రెఫ్రిజిరేటర్ ఏమంటారు తెలుగులో? రెఫ్రిజిరేటర్ తెలుగు అంటే బాగా ఇష్టం. శీతల పెట్టే. ఓకే, ఏం చెప్పాడు మనకు తెలుసు. శీతల అంటే కూల్ ని ఉంటది కదా. అదే నేను ఆశ్చర్యపోతున్నా. శీతల పవనం అని కూడా అంటారు. దేంటారు శీతల పవనం అని? అవును, శీతల పవనమనా? హలో, అవును, శీతల పవనం అని అంటేనే ఏంటి? శీతల పవనం అంటే మేఘాలు. ఓకే ఓకే, ఆ శీతాకాలం ఒకటే తెలుసు, అట్లా కరెక్ట్ అనుకుంటా. అది చల్లగొట్టింది, ఈ చల్లగొట్టే. సరే, కాఫీ కప్పు టీ కప్పు ఉంటది కదా, తాగుతూ ఉంటాం. ఆ కప్పుని తెలుగులో ఏమంటారు? కప్పుని తెలియదు. కప్పుని నీకు తెలియంది ఒకటి ఉంది. అమ్మయ్యా, నువ్వు ఓడిపోయినావు. సో నువ్వు ఇప్పుడు మేము అడిగిన దాన్ని నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు ఓడిపోయినావు. కాబట్టి మీకు టాస్క్ ఇస్తే మా టాస్క్ చేయాలి నువ్వు. ఓకే? చైతు కాజల్ 10 సార్లు చెప్పు. ఏంటేంటి? కాజల్ చైతు అని 10 సార్లు చెప్పు. కాజల్ చైతు. మిస్ అయ్యావు. 9 టైమ్స్ చెప్పావు. సరే, కాజల్ చైతు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. ఇలాగే చూస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, థ్యాంక్ యూ. బై బై. ఆల్ ది బెస్ట్. బాయ్. అమ్మా, ఏమన్నా మాట్లాడా? చాలా బాగా మాట్లాడాడు. సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే కప్పుని తెలుగులో ఏమంటారు? సో కాజల్ గారు, కప్పుని తెలుగులో ఏమంటారు? కప్పు అంటారు.
కంపు. నువ్వు అలా చెప్తుంటే కంపు, ఎంత కంపు కొట్టిందంటే అంత కంపు కొట్టింది. ఇందాక మీరు సబ్బుని అట్లా అంటే మాకు కొట్టలేదా కంపు? కానీ మీరు సోప్ అన్నారు కదా, మేము సోప్ అంటాము. మమ్మీ సోప్ ఎక్కడుంది అంటాం కానీ మమ్మీ సబ్బు ఎక్కడుంది మమ్మీ అలా మేము. మమ్మీ కప్ ఆఫ్ కాఫీ ఇవ్వ అంటాం కానీ మమ్మీ కప్పు కాఫీ ఇవ్వ అని ఎప్పుడు అడగము. అట్టనే అడుగుతా ఒక చేతు. కెన్ ఐ హావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటాం. హలో బాబు దగ్గరికి వెళ్ళి కెన్ ఐ హావ్ కప్ ఆఫ్ కాఫీ అంటా. అమ్మ కప్పులు కాఫీ కాఫీ ఇవ్వు అని అంటావు. అసలు నేను కాఫీ తాగను, నేను అడగను కూడా అడగను. ఓకే, బయటికి వెళ్ళినప్పుడే మేము ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్తాం కదా, యూ వాంట్ జాయిన్ ఫర్ కప్ ఆఫ్ కాఫీ అని అడుగుతాం. సో అట్లా ఎవరిని అడిగారా ఇప్పుడు వరకు? చాలా మందిని అడిగాను. అన్ని నీకు చెప్తారండి, అంత పక్కన కూర్చొని యాంకరింగ్ చేస్తుంట మాత్రాన. నాకంటూ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. ఓకే, అన్నిట్లో అలా దూరిపోయి అన్ని తెలుసుకోవాలంటే ఎట్లాగా? యాంకరింగ్ చేస్తున్నాను అంతే. అంతే మరి, అందుకే డబ్బులు ఇస్తాం నీకు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్ చేద్దాం షైజాకి. యాక్చువల్ గా షైజా అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. కాల్ చేస్తామమ్మా అని మా పీసీఆర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంకో నంబర్ ఉంటుంది మాకు, 7732077321 కాకుండా ఇంకో నంబర్ నుంచి మేము కాల్స్ చేస్తూ ఉంటాం. మరి 7732077321 నుంచి కాకుండా వేరే నంబర్ నుంచి కాల్ చేస్తే గుర్తుపడుతుందో చూద్దాం. సో లెట్స్ కాల్ సైజాకి ప్రాంక్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇట్లా కూడా ప్రాంక్ చేస్తాం, జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకే, హలో హలో సైజా లేరా అండి? కాదండి. హలో హలో ఎవరండి? కాజా ఆ, కాజా అంటున్నారు. హలో ఎవరండి? ఎందుకు? కాదు, నాకు చాలా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి ఈ నంబర్ నుంచి. ఎవరు కాల్ చేస్తున్నారు? హలో హలో రాంగ్ నెంబర్. ఏంటి రాంగ్ నంబర్? హలో ఒక్కసారా రెండు సార్లు? ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? మా ఆయన కోసమా? హలో మా ఆయన కోసం కాల్ చేస్తున్నారండి, నాకు తెలుసు. హలో 18+. ఏంటండి ఏం 80+ ఏం మాట్లాడుతున్నారండి మీరు? హలో హలో మస్త్ టైం పాసా? ఏం మస్తు టైం పాస్ అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్ని సార్లు మిస్డ్ కాల్సా? ఏ నంబర్ అండి? నంబర్ చూసుకుని అవసరం లేదా మీకు? పెట్టేశారు. మళ్ళీ చేద్దాం, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇలానే సతాయిద్దాం, ఏమంటుందో చూద్దాం. కానీ సూపర్ బా అడిగేసింది. ఈటీవీ ప్లస్ మస్తు డబ్బు గుర్తుపెట్టేసింది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం ప్రాంక్ కాల్ చేస్తాం వాళ్ళకి అని చెప్పేసి. కానీ మళ్ళీ ట్రై చేస్తాం, లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. హలో 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 ఎవరండి? ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇస్తున్నారు, ఎవరు మాట్లాడేది? హలో, మేము మాట్లాడి నుంచి మాట్లాడుతున్నాం. మస్తు టైం పాస్ కి కాల్ చేయాలని ఈ నెంబర్ కి చెప్పారు కదా 18+ లో. ఈ నెంబర్ ఎవరని ఈ నెంబర్ అని ఎవరు చెప్పారండి మస్తు టైం పాస్ అని? ఇది నా పర్సనల్ నెంబర్, నేను ఎవరో తెలుసా? చేయించుకోండి కాల్. ఎవరండి? ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరో అమ్మాయి నాకు ఎన్ని కాల్ చేస్తుందో తెలుసా? అమ్మాయి చేస్తే మీరు ఊరుకుంటారా? మీరే నంబర్ ఇచ్చుంటారు, అందుకే మీకు అన్నిసార్లు కాల్ చేస్తుంది. నువ్వు మాట్లాడవే తల్లి, నాకు ఎందుకు ఎందుకండి అమ్మాయికి నంబర్లు ఇవ్వడం? అంత మాట్లాడు. హలో, ఏమ్మా నీకు వేరే పని లేదా? పెళ్లి గిల్లి పిల్ల జల్ల నీకు లేరా? మా ఆయన వెంట పడ్డావు. హలో, ఎందుకండి ఎందుకు మా ఆయన వెంట పడ్డారు మీరు? హలో, మా ఆయన వెంట ఎందుకు పడ్డారండి మీరు? ఎందుకు అన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు? ఈ నెంబర్ ఎవరితో తెలుసా మీకు? హలో హలో ఏంటండి? ఏంటి కాజల్ ఏంటి, చైతు ఏంటి, మస్తు టైం పాస్ ఏంటి, 18+ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? కట్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, కట్ చేస్తే కాల్ చేస్తారు, కట్ చేస్తే కాల్ చేస్తారు. అరే హలో హలో ఏ హాయ్, ఎవరు మాట్లాడేది? హలో చైతు. హాయ్, హూస్ దిస్? నేను బిడ్డరా నుంచి మాట్లాడుతున్నా అన్న. నీ పేరేంటి? సైజా. మేము ప్రాంక్ చేసినాం నిన్ను, నువ్వు అట్లా ఎట్లా గుర్తుపట్టేసినావు మా ఇద్దరిని? హాయ్ హాయ్. హాయ్ అన్న. నువ్వు గుర్తుపట్టేసినావు మా ఇద్దరిని. నేను నిన్ను ప్రాంక్ చేద్దాం అనుకుని కాల్ చేసాం. నీ వాయిస్ నేనైనా గుర్తుపట్టకుండా ఉంటా. బాబా సూపర్ సైజా. అసలు హాయ్ అనగానే మస్తు టైం పాసా, హలో అనగానే 18+. నేను ఎనీ టైం 18+ చూస్తాను. మిమ్మల్ని మీ వాయిస్ ఎలా గుర్తుపట్టకుండా ఉంటా. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటావు సైజా?
నేను 8th క్లాస్ చదువుతున్నా అన్న. అచ్చా 8th క్లాస్ చదువుతున్న పిల్ల ఎంత బాగా ఫాలో అయితే మా ఇద్దరిని గుర్తుపట్టడం సూపర్ అసలు. ఏం నచ్చుద్ది నీకు మస్తు టైం పాస్ లో బాగా? మీ వాయిస్ కదలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నిన్ను ప్రాంక్ చేసాం ఇప్పుడు మస్తు టైం పాస్. ఎలా అనిపిస్తుంది నీకు? సో స్వీట్. సో స్వీట్. చాలా ఇప్పుడు అన్నావు, సూపర్ అన్నావా? సో సూపర్. సో సూపర్. నీకోసం ఇప్పుడు కాజల్ ఒక పాట పాడబోతుంది, ఓకేనా? కాజల్ వాయిస్ బాగుంటది, పాడవచ్చు. పాడుతుంది. నువ్వు మా షోని బాగా ఆదరిస్తున్నావు కాబట్టి గుర్తుపట్టేసినావు కాబట్టి నేను మాత్రం పాడను. అయితే నేను ఖచ్చితంగా పాడతా. విను. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేను హలో? అది నన్ను నేడు. సిజ పాట పాడుతుంటే మధ్యలో హలో అంటావేంటి? వద్దు. కాజల్తో మాట్లాడతా. సరే మాట్లాడు. సైజా చెప్పు. సైజా అక్క అక్కను కూడా పాట పాడు. పాట పాడినా? ఎదుట నిలిచింది చూడు జలతార స్వప్నమే. జలతారు వెన్నెలేదో. ఎదుట నిలిచింది చూడు జలతార వెన్నెలేదో. నా ఫేవరెట్ సింగర్ కార్తిక్ పాట. బాగుందా? హలో, బాగుందా పాట? సూపర్. నీకంటే మా కాజలకి బాగా థ్యాంక్ యూ సో మచ్ అల్లి. నీ కాళ్ళకి పడితే నీకు వినసొంపుగా ఉంది. నాకు అన్ని బూతులే వినిపించినాయి. ఏంటో మరి. బూతులా? లిరిక్స్ పాడకపోతే బూతులేనా? ఎనీవే సైజా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని గుర్తుపట్టేసినందుకు, మా షోని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ రమ్య. సో మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా ప్లాక్ చేయించాలి అనుకుంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి టెక్స్ట్ మెసేజ్ గానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ గానీ డీటెయిల్స్ గా పంపించండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫుల్ టు ప్రాంక్ చేస్తాం, వాళ్ళకి గుర్తుపట్టగానే ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ విత్ దిస్ టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేయాలి. ఆడుకుంటూ ఉండండి, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి, హాలిడేస్ అయిపోయాయి. అయినా కానీ హాలిడే మూడ్ నుంచి బయటకు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ వెళ్ళిపోయే ముందు కప్ ని తెలుగులో ఏమంటారు అని చెప్పేసి ఒక్కటి మిస్ అయిపోయి వెళ్ళిపోతున్నాం కదా. కప్ ని తెలుగులో ఏమంటారో రేపటి ఎపిసోడ్ లో చెప్తాము. సో అందుకే ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 11 అవగానే పెట్టేసేయండి ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్. విత్ దిస్ as always say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. And don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.